ఐ లవ్ యూ అని ఉంది, ఆంటీ సిగ్గుపడుతుంది. సో ఓం శ్రీరామ్ 25/1/2003 ఆ లెటర్. ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూచిన క్షణం మరువలేనన్నది నా హృదయం. మనసులో దాచుకున్న నీ రూపమా, నీవు నాకు దక్కుతావో లేదోనని తప్పిస్తుంది నా మనసు. నీ రాకకు ఎదురు చూస్తుంది నా ప్రాణం. ఇట్లో నీ ప్రియుడు బాబ్జీ. ఇదేంటి, రూపాయి ఉంటే ఒకలాగా, రూపాయి లేకపోతే ఒకలాగా అనేది కరెక్ట్ కాదు. అది ఆ ప్రేమ అనేది రూపాయి లేకపోయినా నా మీద అలాగే ప్రేమ చూపించారు. రూపాయి ఇప్పుడు వాళ్ళ నాకు పసుపు తాడు వేసుకునేదాన్ని ఏమి ఉండేది కాదు. ఇవాళ నాకు తాడు దగ్గర నుంచి నాకు అన్ని ఏం కావాలన్నీ చేపించారు చెప్తున్నాను. ఇవాళ మరి నన్ను ఇవాళ ఇంత బాగా చూసుకుంటున్నారంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కదా. ప్రేమ అంటే అది నిజమైన ప్రేమ అంటే నా దృష్టిలో. లవంగా ఆంటీ మసాలాలు చెప్పొద్దంటుంది, మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మియాపూర్లో ఉన్నాం. సో మియాపూర్కి ఎందుకు వచ్చామంటే కుమార్ ఆంటీ మీ అందరికీ తెలుసు కదా. సో కుమార్ ఆంటీ వల్ల ఇల్లు చూపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే కుమార్ ఆంటీ కుకింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇదే వాళ్ళ ఇల్లు. సో పదండి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మొత్తానికైతే కుమార్ ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదే. సో ఈ వెహికల్ వచ్చేసి కుమార్ ఆంటీ వాళ్ళ వెహికల్. దీంట్లోనే ఏమేమి కుకింగ్ చేసారో అవన్నీ తీసుకొని వెళ్తారు. సో ప్రెజెంట్ ఇప్పుడు 8 అవుతుంది. 8కి అప్పుడే బగారా రైస్ చేసేసి పెట్టేసిరు అనమాట. చలో ఆంటీ మన కోసం వెయిటింగ్, వెల్కమ్ పలుకుతుంది. సో నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు ఆంటీ? చాలా బాగున్నా. సో 5 months ముందు కుమార్ ఆంటీ వేరు, 5 months తర్వాత కుమార్ ఆంటీ వేరు. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రెసెంట్? అవునా? అంటే ఏం డిఫరెన్స్ లేదు? డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఫోటోలు దిగేవాళ్ళు నాతో పాటు. అంటే ఇట్లా ఇది రాకముందల కూడా, అంటే యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆంటీ ఒక సెల్ఫీ అంటే అప్పుడు దిగేవాళ్ళు. కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ, ఇంకా కొంచెం ఎక్కువ అయ్యారు. సో అంటే ఇప్పుడు ఆంటీ పని చేస్తుంది కాబట్టి పని చేసుకుంటూ మాట్లాడదాం, ఎందుకంటే తన పనిని కూడా మనం ఆపలేం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తారు ప్రెసెంట్ మీరు కుకింగ్? ఓకే. సో ఎన్ని పొయ్యిలు ఉన్నాయి? 10 పొయ్యిలు ఉన్నాయి మొత్తం. అదే. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఆంటీ పని చేస్తుంటే మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం హోమ్ టూర్ చేద్దాం. అసలు ఆంటీ ఏమేమి మసాలాలు వేస్తుంది తన కర్రీలో అవి మనం తెలుసుకుందాం ఫస్ట్. సో చెప్పారా మీరు? చెప్పారా? సో ఆంటీ అప్పుడే చెప్పానంటుంది, బట్ నేను చెప్పిస్తా. సో వచ్చేయండి లోపలికి. సో ప్రెసెంట్ కుమార్ ఆంటీ రొయ్యల కర్రీ వండుతుంది. సో రొయ్యలు ఇక్కడ చూడండి ఒకసారి మీరు. సో అది ఫ్రైకా కర్రీ ఆంటీ? ఓకే, గోంగూర పచ్చి రొయ్యలు. అంటే ఒక్కో రోజు ఒక్కో మెనూ ఉంటుందా? మండే, ట్యూస్డే? ఓకే ఓకే. సో ఈరోజు సాటర్డే కదా, సాటర్డే నాన్ వెజ్ ఎక్కువ వెళ్తుందా? ఓకే. సో సాటర్డే మీరు నాన్ వెజ్ తింటారా ఫస్ట్? ఓకే ఓకే. సో అంటే కొత్తగా మనం ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి మీరు ఒక్కరే ఉంటుండే, అంకుల్ కుకింగ్ చేస్తుండే, మీ అబ్బాయి కుకింగ్ చేస్తుండే, కూతురు హెల్ప్ చేస్తుండే. సో కొత్తగా ఈ అబ్బాయి ఎవరు? ఓకే. ఆయన అంతకు ముందలే వీడు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మా వదిన వచ్చేమో సంవత్సరం అవుతుంది. అంటే ఎవరు? మాడపడిచి వాళ్ళ అబ్బాయి. ఆహా, ఓకే. మాడపడిచి వాళ్ళ అబ్బాయి. ఏం పేరు? అజయ్. ఓకే. అజయ్ పండు అని పిలుస్తాము. ఓకే. మా అబ్బాయిను వీడు కలిపి చేస్తారనమాట. ఓకే. ఇద్దరికి నేర్పిస్తున్నా. ఇప్పుడు మా మరిది గారు ఉంటున్నాడు వెనకాల. ఓకే. మా తోడుకోడలు. ఓకే. కాదు, మరిది గారు అంటే ఎవరు? టీషర్ట్ వేసుకున్నా ఆయన ఏం చెప్తుండంటే నన్ను చూపి కానీ మా వైఫ్ మాత్రం చూపించకంటుండు. సో మొత్తానికి ఇప్పుడు హోమ్ టూర్ చూపిస్తా, అసలు ఆంటీ వాళ్ళ ఇల్లు ఎట్లుంది అనేది. దాని తర్వాత ఆంటీతో మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఆంటీని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి, ఆంటీ వర్క్ చేసుకుంటుంది కాబట్టి. సో ఆంటీ సామ్రాజ్యం ఇది మొత్తం.
మనం ఫస్ట్ ఎంట్రీ అనగానే ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేస్తారు. అంటే ఎంత క్లీన్గా క్లీన్ చేస్తారో ఒకసారి చూడండి మీరు. సో ఇది మటన్, ఇది చికెన్ లివర్ ఇది ఇది చికెన్ లివర్, ఇది కూడా చికెన్ లివర్, ఇది ఫిష్. సో ఎంత క్లీన్గా అంటే వీళ్ళు ఎంత మంచిగా క్లీన్గా వాష్ చేసిరో చూడండి. అది చికెన్ ముక్కలు మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నారు. సో అంటే ఆంటీ వాళ్ళ దగ్గర ఇంత క్లీన్గా చేస్తారు మొత్తం. సో అంటే అసలు కుమారి ఆంటీ అంటేనే మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు. సో ఓన్లీ న్యూస్లోనే కాదు, సోషల్ మీడియా, న్యూస్, టెలివిజన్, సీరియళ్ళు, ప్రోగ్రాంలు అన్ని షోలల్లో కుమారి ఆంటీ మనం రావడం చూస్తున్నాం. సో లోపలికి వస్తే మరి సో ఇక్కడ మనం పెద్ద పెద్ద డెక్షలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇది 50 kgs ఏమో ఉంటుంది. సో 50 kgs దాంట్లో రైస్ కానీ కర్రీ కానీ, నాకు తెలిసి ఆంటీ వాళ్ళు నాకు తెలిసి 1 కింటా చికెన్ వండుతారు అనమాట డైలీ. సో ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పొయ్యిలు. సో ఇది 50 kg డెక్షా, ఇది 50 కిలోల డెక్షా కదా. సో ఇది 50 కిలోల డెక్షా, ఇది 50 కిలోల డెక్షా. సో ముందే ఆయిల్ వేసి పెట్టిరు. నెక్స్ట్ దీంట్లో నాకు తెలిసి అంటే చికెన్ వండుతారు అనమాట. ఒకసారి చూపించును. సో ఇది నాకు తెలిసి ఇది చికెన్కి రెడీ చేసి పెడుతురు అనమాట. సో ఇక్కడ మొత్తం చూస్తే వెజ్ కర్రీస్, పప్పు, చట్నీ, అది పెరుగన్నం, దాని తర్వాత పప్పు, ఇది క్యాబేజ్ కర్రీ, అది సాంబార్, ఈ ఎగ్స్. సో ఎగ్స్ చూస్తుంటే అప్పుడే మనం నోట్లు వేసుకొని తినాలని అనిపిస్తుంది మనం చూస్తుంటే. సో ఇది మొత్తం కిచెన్ అనమాట. అంటే మొత్తం కుకింగ్కి ఇక్కడ మొత్తం కుకింగ్ చేయడానికి మొత్తం ఈ ప్లేస్. సో ఇక్కడ చిన్న దాంట్లో ఇదేంది మటన్ లివర్. సో ఇది మటన్ లివర్. చికెన్లో ఉండే మొత్తం ఐటమ్స్, అట్లాగే మటన్లో ఉండే మొత్తం ఐటమ్స్, ఫిష్. సో అన్నీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కుకింగ్ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. అంటే ఎంత క్వాంటిటీలో అయితే అక్కడ మనకు సేల్ అవుతుందో అంతే క్వాంటిటీలో వీళ్ళు చేయడం జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళి, ఇది ఆంటీ వాళ్ళ రూమ్. సో లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి మనం ఇల్లు చూపిద్దాం. ఇదైతే ఆంటీ సామ్రాజ్యం, కుకింగ్ సామ్రాజ్యం ఇది. సో వాళ్ళ ఇల్లు సామ్రాజ్యం కూడా చూడాలి కదా. సో వచ్చేయండి లోపలికి వెళ్దాం. సో మన కోసం ఆంటీ ఇల్లు చూపించడానికి రావడం జరిగింది. అక్కడ కుకింగ్ కూడా వదిలేసి. సో ఆంటీ ఇది హాలా? సో ఇది హాల్. సో నేను నిన్ననే మీ రీల్ చూడడం జరిగింది. ఈ ఫోటో గురించి చెప్పండి. ఫోటో అది దాని పేరేం పేరు దాంట్లోకి బుక్ చేశారు. అయితే అంటే ఫ్రేమ్ ఓకే బుక్ చేశారు అంటే ఇది కోసం. కానీ దాంట్లో మా వాడు లేడు. అదొకటే నాకు నన్ను అడగకుండా నా కోసం అని తీసుకొచ్చారు. కాదు, కూతురు బర్త్డే అని గిఫ్ట్ కదా అది. మరి కొడుకు ఎందుకు? నాకు తెలుసు. అంటే ఆంటీకి కొడుకు అంటే ఎంత ఇష్టం అంటే, నేను రాగానే ఎంట్రీ అంటే నేను కార్ దిగంగానే ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. గుసగుసలు ఏం మాట్లాడుకుంటారు అనుకున్నా. ఇక్కడ మాట్లాడుకోరు. మీరు గుర్తుందా ఇంతకుముందు? సో అంటే నాకు బాగాలేదు కదా, రెస్ట్ కావాలన్నారు 4 రోజులు. అంటే బీపీ బాగా డౌన్ అయింది. ఇంకా కాళ్ళకి కూడా బాగా నొప్పులు వస్తున్నాయి. నుంచి ఉంటాం వాళ్ళంటారా. అందులో వారం రోజులు సెలవు, మళ్ళీ తిరుగుడు కూడా ఖాళీగా లేదు. ఇంట్లో ఖాళీగా ఒక రోజు రెస్ట్ తీసుకుంటా. దాంతో కొంచెం నాకు ఏదున్నా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండాలి. ఎంత పనైనా చేసుకుంటా. ఆ 2 ఉంటాయి. ఇక అవి అయిపోయేటప్పుడు బీపీ డౌన్ అయింది. రాత్రి సెలవుని పెట్టారు. ఇప్పుడేమో అమ్మ కూర్చును, మాకు చూపించు, ఇక్కడ ఏం నువ్వు చెయ్యొద్దు, మాకు చూపించు, మేము చేస్తాము, కానీ నువ్వు హోటల్ కాడికి రా అమ్మా అని అడుగుతున్నాడు. మరి హోటల్ కాడికి వస్తేనే బిజినెస్ అవుతుంది కదా, ఆంటీ వస్తేనే కదా. సో మహాలక్ష్మి హోటల్ దగ్గర లేకుండా మహాలక్ష్మి రాదు కదా మన ఇంటికి. అంటే నేను ఉంటే వాడికి ధైర్యం ఉంటదంట. లేకపోతే మళ్ళీ ఏంటో అనిపిస్తుంది అంట. నేను లేకుండా కూడా వెళ్తున్నాడు అప్పుడప్పుడు. మరి ఇప్పుడు మీరు టూర్ వెళ్తుర్రు అంట, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి కొడుకును వదిలేసి వెళ్తురా? వాడే పంపిస్తున్నాడు. ఓకే, మరి డబ్బులు కావాలి కదా మరి. దానికోసం అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి మొన్న 4 రోజుల నుంచే వాళ్ళకి స్టార్ట్ చేయడం జరిగింది నేర్పించడం. కాదంటే ఇప్పుడు 5 months బిఫోర్ కుమార్ ఆంటీ వేరు, ఇప్పుడు 5 months తర్వాత కుమార్ ఆంటీ వేరు. సో కుమారి ఆంటీకి ఇప్పుడు ఫుల్ డబ్బులు వచ్చినాయి అని అనుకుంటున్నారు జనాలు. అదే అంటే నాకు కూడా అర్థమైంది. నువ్వు మాట్లాడడం మారలేదు అంటే అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతగానము సంపాదిస్తుందని చెప్పి బయట చాలా మంది అంటున్నారు. కానీ జస్ట్ ఫేక్ మాటలే కానీ అసలు ఏముండవని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. అంతే కదా, తెలియక అనుకునే వాళ్ళే మనకి ఎందుకు అన్న. ఇప్పుడు వాళ్ళ రేపు పువ్వు పూసిందంటే కాయ కాల్సిందంటున్నారు. మనం పట్టించుకుని బ్రతకలేము ఇది ప్రపంచం. అదైతే నాకు బాగా తెలుసు. మనకి లేవన్నా ఎవరు ఉన్నాయన్నా ఎవరు పట్టుకెళ్ళారు. మా కష్టం అయితే ఇదే. ఓకే, సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇల్లు చూసిద్దాం. సో ఇది ఫోటో మొన్న రావడం జరిగింది.
సో ఆంటీకి గిఫ్ట్గా అనుకుంటా, అంటే బుక్ చేస్తే వచ్చింది వాళ్ళ కూతురికి బర్త్డేకి. సో ఇవన్నీ అంటే మీ పెళ్లి సామాన్లు ఇవన్నీ. ఓకే. సో అంటే నిజం చెప్పాలంటే ఆంటీకి ఇవి ఎన్ని ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది అవి కాదు, ఆస్తులు అవసరం లేదు. ఎక్కువ ఇంపార్టెంట్ ఆంటీకి ఏంటంటే ఇవి, ఈ మసాలాలు. సో ఈ మసాలాలతోటే ఇంతమంది జనాలు వస్తున్నారు ఆంటీ దగ్గరికి, నిజమా కాదా? అంటే అన్ని ఇంట్లో తయారు చేసుకునేవి. కారం అయితే 100 కిలోలు కారం పట్టించాము. కారం తెచ్చాము, ఒక 50 కిలోలు తెచ్చాము. 50 కిలోలు మళ్ళీ మామయ్య రేపు వర్షారికి పింఛన్ తీసుకున్నాక వస్తారు మళ్ళీ. ఓకే. తీసుకొస్తారు అక్కడ నుంచి, ఊరు నుంచే? ఊరు నుంచి. ఎక్కడ? గుడివాడ? గుంటూరులో ఉండేవాళ్ళు మామయ్య, గుంటూరు నుంచి మిరపకాయలు తెస్తారు. ఓకే. వాళ్ళు ఆడిస్తారు. చలో గుంటూరు కారంతో ఆంటీ కర్రీలు రెడీ కాబోతున్నాయి. సో ఇవన్నీ ఈ మసాలాలు యూజ్ చేస్తాం కదా మన దగ్గర. సో ఏమేమి మసాలాలు ఇవి? లవంగా. ఆంటీ మసాలాలు చెప్పొద్దంటుంది, మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. నేను చెప్పాలా? ఇక్కడ ఉన్న మసాలాల పేర్లు నేను చెప్పాలనుకుంటున్నా, చెప్పొచ్చా? ఓకే. ఆ లాస్ట్ది మిరాలు, ఇలాచి, జీలకర్ర. ఓకే, ఆవాలంట, అది జీలకర్ర అన్న. ఓకే, మినపప్పు, చెక్క, నువ్వులు, సోడా. వైట్ది ఆహా, ఓకే, నాకు తెలియదుగా. మైదా పిండి. ఓకే. ఓ, సో మైదా పిండి, దాని తర్వాత జొన్నలు. ఓకే, ధనియాలు. నేను ఇవి జొన్నలు అనుకున్నా, జొన్నలు కాదంట, ధనియాలంట. ఇది కందిపప్పే. తర్వాత పల్లీలు, చింతపండు, అది జీడిపప్పు. అబ్బా తినవు అని చెప్పేసి జీడిపప్పు ఇస్తుందా ఆంటీ? తినండి ఒకటి. బాగుంది, టేస్ట్ బాగుంది. సో ఫైనల్గా బిర్యానీ ఆకు. సో ఇవి యూజ్ చేస్తారు ఎక్కువ. ఇంకో కొన్ని మసాలాలు ఉంటాయి కానీ ఆంటీ అవి చూపిస్తలేదు, ఇవే చూపిస్తూ ఉంటుంది, అందుకని నేను అవేం చూపించట్లేదు మీకు. సో ఇవి మొత్తం మసాలాలు యూజ్ చేస్తారు కదా అంటే. ఇది మొత్తం హాలు. ఓకే, మసాలాలు, పప్పు దినుసులు. సో ఇంతకుముందు నేను మీతో ఇంటర్వ్యూ ఒకటి చేయడం జరిగింది కాబట్టి నాకు కొంచెం తెలుసు, అంటే ఇల్లు గురించి ఎంత కష్టపడి మీరు కొన్నారు అనేది. ఎంత చిన్న ప్లేస్లో ఎంతమంది సరిపోతున్నారా మరి? అంతేనా? సో ఇంత చిన్న ఇంట్లో అడ్జస్ట్ అయిపోతారు. మీరు చూస్తే ఇది ఎంత చిన్నగా ఉంది అంటే చాలా చిన్నగా ఉంది ఇల్లు. చూస్తే నాకే పాపం అనిపిస్తుంది అంటే, నువ్వేమన్నా అనుకో, అంటే మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో అది పక్కన పెడితే, సో అంటే ఇంత నార్మల్గా ఉంటూ మీరు అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ రాగానే అదే రూమ్ తీసుకున్నాను, మన అన్న పెద్ద రూమ్ కొనేది అంటే అయినా చిన్న రూమ్ ఒకటి తీసుకున్నాము. నా వదిన వాళ్ళు మరి వేరే వండుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం తీసుకున్నాము. తీసుకున్నాక ఇంక వాళ్ళు కూడా ఏమన్నారంటే కొంచెం అప్పులు ఉన్నాయి కదా అందరూ, మా వదిన ఏంటి, మా మరిది గారు ఏంటి, మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా కొంచెం అప్పులు ఉన్నాయి కదమ్మా, కొన్ని వాళ్ళు ఇట్లాగే కష్టపడుతుంటే కొంచెం అప్పులు కట్టెక్కించుకున్నాక తర్వాత తీసుకుంటా అన్న. అయినా కానీ వాళ్ళు వద్దన్నా కానీ తీసుకున్నారు. సో అంటే మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం ఉంది మీకు. సో నిజం చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎంత దూరమైన వెళ్ళగలం, ఎన్ని కష్టాలైనా ఎదిరించి మనం ఒక శిఖరాన్ని ఎక్కగలం అనేది మీరు నిరూపించాలి కూడా. అంటే ఒక్కొక్క స్టెప్ మీరు పైకి వెళ్తా ఉన్నారు. సో అదే విధంగా మీరు వెళ్ళాలి. సో మనం ఇల్లు చూద్దాం ఒకసారి. సో ఈ ఫొటోస్ అన్ని చూద్దాం. ఈ పైన మొత్తం డిజైన్ చేసింది మీరేనా? ఓకే. ఇంకా చాలా అంటే చాలా చేశాను, అన్ని ఖరాబ్ అయినాయి. ఈ డిజైన్స్ మీరే చేసిరు? ఓకే. అంటే ఓకే, ఏమంటారు వీటిని? అల్లికలు అంటారా? అంటే అప్పట్లో ఇది ఎప్పుడు 25 సంవత్సరాల బ్యాక్. 25 సంవత్సరాల బ్యాక్ అది? వా. సో మీరు ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు నిజం చెప్పాలంటే. అంటే దానికి కళ్ళన్నీ దాని మీదనే పెట్టాలి. ఓకే. టైం అప్పుడంటే పిల్లల్ని, చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు, ఇక పిల్లల్ని కడుపులో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోవడం అలవాట్లేదు నాకు ఖాళీగా. ఇంకా అప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పెళ్లికి ముందర నేర్చుకున్నా. ఇక అందరికి చేసి ఇచ్చాను అప్పుడు, మనకంటూ ఇంట్లో ఏం చేసుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళకి చేసి ఇంట్లో పెట్టాను. ఇంకా నాకంటూ చేసుకున్నా. అప్పుడు మా అబ్బాయి కడుపులో ఉన్నాడు, అంటే మగపిల్లడే పుడతాడన్న తోటి సిసింద్రి నిలయం అని మా అబ్బాయి కడుపుతో ఉన్నప్పుడు దాన్ని కుట్టాను. ఓకే.
సో ఇప్పుడు ధనుష్ అని ఎందుకు పెట్టారు మరి, శిశీంద్ర అని ఎందుకు పెట్టలే? అంటే మగపిల్లడే పుడతాడన్న నాకు నమ్మకం తోటి ఓకే మగపిల్లడే కావాలి అని గట్టిగా పట్టుబట్టి మరి అంటే రోజు అమ్మవారి చుట్టూ కూడా రోజు తిరిగేదాన్ని. ఓకే కొడుకు కావాలి శివాలయం చుట్టూ 11 ప్రదర్శనలు చేసేదాన్ని కడుపుతో ఉన్నప్పుడు రోజు 6వ నెల వచ్చే వరకు కూడా. ఇట్లా తిరిగినాక అప్పుడు తిరిగి వచ్చి అట్లా కట్టుకుని కుట్టాను దాన్ని. మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడే మగపిల్లోడే పుడతాడన్న. సో అది గుర్తుగా పెట్టారు ఇప్పుడు ఇంకా. సో ఈ ఫోటోస్ మొత్తం ఇది ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఇది? మా అమ్మ నాన్న. ఓకే అమ్మ నాన్న. దాని తర్వాత మా బావగారు, మా బావ వాళ్ళ పెద్ద పాప చిన్న పాప. ఆ కింద ఉన్నది మా పాప మా బాబు. ఓకే ఇద్దరు. సో ఇక్కడ మీరిద్దరు? మేమిద్దరు. ఓకే. సో ఆంటీ వాళ్ళ కొడుకు ధనుష్ మీ అందరికి తెలిసే ఉంటదా? అంటే కొన్ని హోటల్ పెట్టినాక అది కూడా. ఇది హోటల్ పెట్టినాక? సో మీరు హోటల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2011. 2011లో? సో 2011లో పెడితే ఆంటీ అంటే ఆ ప్రపంచానికి తెలిసింది మాత్రం 2023, 24లో తెలిసింది అంతేనా? సో ఆంటీ వాళ్ళ అంటే కొడుకు కొన్ని వీడియోలలో కనిపించిండు. సో ఈయననే ఆంటీ వాళ్ళ కొడుకు, హీరోలాగా ఉన్నాడు చూడండి, ధనుష్ తన పేరు. వాడికి తెలియకుండా ఫోటో తీసి మా అమ్మాయి మొన్న వాడి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఓకే బాగుంది, లుక్ బాగానే ఉంది. తెలియకుండా తీసింది. ఓకే ఎట్లుండే ఈ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ చెల్లె? అట్లా ఉండే, ఎప్పుడు తీసావే ఎప్పుడు ఇచ్చేసావే అంటూ. ఓకే ఓకే. ఇది ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళిరు? ఇది ఇదా ఇది మన మచిలీపట్నం బీచ్. ఓకే. సో ఇది మొత్తం మీ కొడుకా అబ్బాయా? మా అమ్మాయా అబ్బాయి? ఓకే. ఇడు 6 నెలల పిల్లోడప్పుడు, పాపేమో 6 నెలల పిల్లప్పుడు. ఓకే. సో పైన కూడా మీ అబ్బాయి గుర్రం ఎక్కిండు. సో ఇక్కడ మా పాప అక్కడ. అగో ఇంకా వెంకటేశ్వర బొమ్మ ఇగో పైన కనపడుతున్నాయి, అవి కూడా వెళ్ళాను అయితే పోయినాయి చాలా. ఓకే. సో ఆ వెనకాల డిజైన్స్ మొత్తం మీరే వెళ్ళారు? వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరేమో బాబ్జీ సాయి అని మా పేరు పెట్టాలి. ఓకే ఓకే. సో ఇది మా అత్తయ్య గారు మామయ్య గారు. సో ఆంటీ వాళ్ళ అత్తగారు మామగారు. సో ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ. సో ఇందులో 5 రూపీస్ ఎందుకు పెట్టారు? 5 రూపీస్ పోతున్నాయి కదా, డబ్బులు మళ్ళీ రావు కదా, కోసం అన్ని పాతవి అన్ని పెట్టుకున్నా ఒక్కొక్కటి. ఓకే. సో ఇది ఏంది? అది అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసిపోయింది కదా, అది ఏంది చెప్పండి. ఐ లవ్ యూ అని ఉంది, ఆంటీ సిగ్గుపడుతుంది. సో ఓం శ్రీరామ్ 25/1/2003లో ఆ లెటర్. సో ఒకసారి మనం చదువుదాం. ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూసిన క్షణం మరవలేనిది. నిన్ను చూసిన క్షణం మరవలేనిది. మరవలేనన్నది. ఓహో మరవలేనన్నది. మీరే చదవండి, మీరు చదువుతలేమా అంటే చదవండి ఆంటీ, చదవండి ఏం కాదు. ప్లీజ్ 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 చదవండి ప్లీజ్. ప్రియమైన ఒకసారి తీయొచ్చా ఇది? చదవండి. ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూచిన క్షణం మరువలేనన్నది నా హృదయం. మనసులో దాచుకున్న నీ రూపమా, నీవు నాకు దక్కుతావో లేదోనని తప్పిస్తుంది నా మనసు. నీ రాకకు ఎదురు చూస్తుంది నా ప్రాణం. ఇట్లు నీ ప్రియుడు బాబ్జీ. కాదు మీరు లవ్ మ్యారేజా? వన్ సైడ్. ఒక్కసారి అక్కడ మీ లవ్ మ్యారేజా? తెలుసా మీది లవ్ మ్యారేజ్ అని? నాకు పెళ్ళైనాక అందరి ముందర లెటర్ ఇచ్చిందాక నాకు తెలియదు. ఈ ఫ్లవర్ అయితే అప్పటికప్పుడు వేసి ఇచ్చారు నాకు. ఓకే. అంటే ఇది మాకు దీపావళి ముందలే మా మ్యారేజ్ అనేది సెటిల్ అయింది. అంటే ఆయన చూసి అట్లా ఈ నేర్చుకోవడానికి, మగ్గం వరకు అవి నేర్చుకోవడానికి మాంటిసోరీ స్కూల్లో నేర్చుకునేదాన్ని. నాకు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నన్ను చూసారంట, నేను ఆయన చూడలా, నాకు తెలీదు. ఇంకా అప్పుడు ఇక చూసి అత్తయ్య మామయ్యని అడిగారంట. మామయ్య అత్తయ్య ఏమో బాప్టిషన్ తీసుకున్న వాళ్ళని చేసుకోవాలని బాప్టిషన్ తీసుకున్నారు అని ఒప్పుకోకపోతే ఇంకా మామయ్య గారిని గట్టిగా ఒప్పించి మా అక్క వాళ్ళకి చెప్పి ఇట్లా అని చెప్పి చేసినాక తర్వాత మళ్ళీ నాకు చెప్పొద్దు అని చెప్పి నాకు చెప్పకుండా ఇట్లా పెళ్ళైనాక నాకు లెటర్ అందరి ముందర ఇస్తేనే నాకు తెలిసింది. ఓకే. కానీ చాలా బాగా రాసిండు అంకుల్, జై శ్రీరామ్ అని చెప్పేసి. సో పెట్టిద్దాం ఇక్కడ. సో ఈ విషయం పబ్లిక్ కి తెలుసా? ఫస్ట్ మన దాంట్లోనేనా? ఎవరికైనా తెలుసా? ఇది చూసారా?
అవునా? ఓకే, నాకైతే ఇప్పుడే తెలుసు ఆంటీ వాళ్ళ తీయద్దని చెప్తాను. ఓకే తీయద్దని చెప్పినా గానీ అదే ఆ పాప వచ్చారు కదా శ్రవంతినా, ఓకే ఆ పాప మొత్తం బయట పెట్టేశారు. ఓకే ఇంకా తెలిసిపోయింది. అయినా ఇంకా అంటే అది ఆ ప్రేమ అనేది నిజంగా నమ్మకమైనది. ప్రేమ అనేది ఆ ప్రేమ ఆయన నన్ను ఎంతలా ప్రేమించారనేది ఇప్పుడు నన్ను చూసుకునే దాన్ని బట్టి తెలిసిపోతుంది. సరే, మన ఇంటర్వ్యూ అంకుల్ చూస్తాడు కదా, సో అంకుల్ ఇంత పెద్ద లెటర్ రాసిండు, అంకుల్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటురా? అయ్యో లేదు, నిజంగా నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాను. కానీ ఏ ఆడపిల్లకైనా సరే హస్బెండ్ అనేది మంచి హస్బెండ్ దొరికితేనే ఆ లైఫ్ అనేది మంచిగా వెళ్తది. ఇప్పుడు ఒకళ్ళ ఇదని ఒకళ్ళ అదని ఇట్లా ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటది? కానీ ఒకళ్ళకి ఇచ్చే గౌరవం, ఆయన నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తారు, నేను ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తా. అలా ఒకరికొకరు గౌరవించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి మెయిన్. అంటే ఇదేంటి రూపాయి ఉంటే ఒకలాగా, రూపాయి లేకపోతే ఒకలాగా అనేది కరెక్ట్ కాదు. అది ఆ ప్రేమ అనేది రూపాయి లేకపోయినా నా మీద అలాగే ప్రేమ చూపించారు. రూపాయి ఇప్పుడు ఇవాళ నాకు పసుపు తాడు వేసుకునేదాన్ని ఏమి ఉండేది కాదు, ఇవాళ నాకు తాడు దగ్గర నుంచి నాకు అన్ని ఏం కావాలన్నీ చేయించారు చెప్తున్నాను. ఇవాళ మరి నన్ను ఇవాళ ఇంత బాగా చూసుకుంటున్నారంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కదా. ప్రేమ అంటే అది నిజమైన ప్రేమ అంటే నా దృష్టిలో. కానీ మీరు చెప్తుంటే నిజమైన ప్రేమకి అప్రూపాలు మీరిద్దరు అన్నట్టుంది. సో ఇది హాల్, సో ఆంటీ వాళ్ళ టీవీ ఆన్ చేసి పెట్టారు కానీ ఏం పెట్టలేరేంది? సంథింగ్ న్యూయార్క్ ఇదేదో యూఎస్ ఏదో పెట్టిరు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చూస్తలేరేంది? అంటే పొద్దున పూట్ల నో టీవీ. ఓకే, నో టీవీ. ఓన్లీ సో ఒకవేళ టీవీ పెడితే మొత్తం టీవీకి అతుక్కపోతారు, పని ఎవరు చేయరని చెప్పేసి అంతేనా? అంటే చూస్తారు ఒక్కొక్కటి మామూలుగా ఇదిగా అంటే చూస్తూ కడతారు. అంటే ఇప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు కదా, అందుకోసం తల ఒకటిగా అన్నట్టు మేము మీకెందుకు, మీకు టయానికి మేము కట్టించే బాధ. అందరూ ఒకటైపోతారు. పిల్లకాయలు అందరూ కూడా మొత్తం 8 మంది ఉన్నారు పిల్లకాయలు. వాళ్ళందరూ ఇప్పుడు మేము ఏమన్నా అన్నా ఒకళ్ళు అల్లరి చేస్తే ఆయన కొంచెం చేస్తే అందరూ లైన్కి వచ్చేస్తారు. లేదంటే ఒకళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు. నిజంగా అంటే ఒకళ్ళు సున్నితంగా ఉండాలి, ఒకళ్ళు హార్డ్ గానే ఉండాలి. సో అంకుల్ అయితే దన్న చేయండి అని చెప్పేసి ఆయన వస్తే అందరికి టెర్రర్, ఆయన వస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆయన లేకపోతే సరదాగా నవ్వుతూ ఇదిగా చేసుకుంటాం. అంకుల్ కి మీరు భయపడతారా? భయపడతారు. ఓకే, సో ఇది అసలైంది హోటల్ దగ్గర, ఇది నిజమేనా? అది పెట్టాను కానీ కుదరట్లేదు. ఆహా, ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తున్నా ఒకసారి తీద్దాం. సో అసలైంది ఇదే. సో ఇదే ఆంటీకి డబ్బులు ఇచ్చేది, ఆంటీకి ఇవే కాయిన్స్. వాళ్ళు డబ్బులు ఇస్తే ఆంటీ ఇస్తుంది. సో 220కి ఏమొస్తుంది? డబల్ కర్రీ అంటే మటన్ ఐటమ్స్ తోటి, అంటే మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, చికెన్. సో మటన్ లివర్ 1000 రూపాయలు. సో 250కి ట్రిపుల్ కర్రీ. ఓకే, 450 ఆల్ మిక్స్. ఇద్దరు తినొచ్చు కానీ. ఓకే, ఆల్ మిక్స్ 2 ప్లేట్లలో వేసిస్తారు. రైస్ 2 ప్లేట్లలో, కర్రీ ఒక దాంట్లోకి. ఓకే, సో 200 మటన్. ఓకే, 180 డబుల్ కర్రీ, చికెన్ లివర్, చికెన్ బోటి, చికెన్ ఫిష్ అట్లా. ఓకే, 150 చికెన్ ఫ్రై గానీ, మటన్ లివర్ గానీ, మటన్ హెడ్ గానీ, ప్రాన్స్ గానీ ఏదైనా 1 కర్రీ 150. 120 చికెన్ కర్రీ గానీ, లివర్, బోటి, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఏదైనా 100 ఎగ్ రైస్. 80 పప్పు రైస్. ఓకే, సో ఆంటీ చదువుకోలేదు కానీ తెలివి ఎక్కువ ఉంది ఆంటీకి. అంటే అన్ని మైండ్ సెట్ లో ఉంటాయి. అంటే ఒక్కోసారి మనం ఒకటి మర్చిపోతాం, మనం ఎంత చదువుకున్నా కొంచెం మతిమరపు అనేది ఉంటుంది. అంటే కంగారు పడతాం మధ్యలో, ఒకటి చెప్పిన తర్వాత అరే అది కరెక్ట్ చెప్పినామా లేదని చెప్పేసి. కానీ మీరు టక్క చెప్పేస్తారు, అంటే దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నేనైతే. అంటే ఏదైనా కానీ మీరు మర్చిపోకుండా చెప్తా ఉంటారు చూడండి. అది కూడా మా పెద్దవాళ్ళ వల్లే. మా నానమ్మ ఇప్పుడు వాళ్ళు అందరూ పిల్లలని పెద్దవాళ్ళ దగ్గర ఉంచట్లేదు, కానీ పెద్దవాళ్ళ దగ్గర ఉంచితే మన పిల్లలకి ఎంతో బెనిఫిట్. మా పిల్లల దగ్గరనే పెంచాను, మా పిల్లల్ని మా పెద్దవాళ్ళ దగ్గరనే పెంచాను, అమ్మమ్మ నానమ్మ దగ్గర. సీసీ కెమెరా కూడా పెట్టారు. ఎందుకు ఏమైనా దొంగతనాలు? 5 years బ్యాక్ ఉంది. ఓకే, ఏమైనా దొంగతనాలు అయినాయా? అంటే కొండాపూర్లో ఉన్నప్పుడు అంతా ఓపెన్ ఉండేది బయట. గ్యాస్ బండ్లు ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారు అనేది మనకు తెలియదు. అప్పుడు మా ఇంటికి వెళ్ళి ఆయన పెట్టిపించారనమాట. అప్పుడు ఒకటే 2 ఉండే అటు ఇటు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మరి 4 వైపులలో ఉంది కదా, మళ్ళీ ఎత్తుకుపోయే వాళ్ళు అలానే ఎత్తుకుపోతారు. మా అమ్మగారు. సో అమ్మగారు, మా ఆయన వాళ్ళ నానమ్మ, తాతయ్య. ఓకే, సో ఇదేంటంటే ఏదమ్మా అది ఇప్పుడు దానికి ఇది అవ్వట్లేదు.
బిల్లు కొట్టేది నిన్న ఒక ఆయన తెప్పించుకున్నారంట ఇక్కడ, ఓకే అంకుల్ చూసారండి అక్కడ. ఇంకా అంటే మనం డబ్బులు తీసుకొని బిల్ ఇచ్చేయచ్చు ఆ కాయిన్స్ లేకుండా. ఓకే అది ఇంకా మనకి ఏది రాలేదు, రాత్రే తెప్పించారు అంకుల్. ఓకే సో కొత్తది ఏదైనా టెక్నాలజీ వస్తే యూజ్ చేద్దామని చెప్పేసి ఆంటీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆంటీ దగ్గర చాలా క్రౌడ్ వస్తారు. నాకు తెలిసి కొంతమంది తిని డబ్బులు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు కదా. కానీ అందరూ ఒకలాగా ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే నిజాయితీగా నిజంగా 90% అయితే ఇవాళ ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయినా రేపైనా వచ్చేవాళ్ళు. ఓకే సో అట్లా ఉండాలి కూడా, ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత తినేసి థ్యాంక్స్ అన్న, ఎవరు ఇవాళ అట్లా ఇచ్చేదని అంటే అయ్యో తప్పమ్మా, తిని ఇవ్వకుండా వెళ్ళిపోతాయి చాలా తప్పు అని చెప్పి మళ్ళీ ఆ తెల్లారి అమ్మ మర్చిపోయానమ్మా ఏమనుకోద్దు, సారీ అమ్మ అని కూడా ఇచ్చారు. సో చాలు అట్లాంటి నిజాయితీ ఉంటే చాలు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ ఉంటారు. కానీ అన్నం పెట్టే వాళ్ళని అస్సలు మర్చిపోద్దు. అంటే ఆ డబ్బులు తీసుకొని పెట్టినా మన కడుపు నింపుతున్నారు కాబట్టి వాళ్ళ దేవుళ్ళతో సమానం. నిజం చెప్పాలంటే ఆంటీ ఇంతమందికి మార్నింగ్ ఆమె 5కి లేచి 12 వరకు వంటలు చేయడం, అంటే ఒక్క కర్రీ కాదు, ఇంతకుముందు మీకు చూపించిన అన్ని కర్రీలు చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. మనం ఇళ్లలో 2-3 కర్రీస్ చేయడానికి 1 అవర్ పడుతుంది. ఇన్ని కర్రీస్ చేయడానికి నాకు తెలిసి 5 hours 6 hours పక్కా పడుతుంది మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలంటే. కానీ ఇంత ఓర్పు ఎట్లా అసలు మీకు? ఓర్పు అనేది ఉన్నాను, మన పొట్ట తిప్పలే మనకు అలా అవన్నీ చేసుకొస్తాయి. ఓకే ఒకప్పుడు తినడానికి లేదు, ఇవాళ నేను బ్రతుకుతూ మళ్ళీ నా ఫ్యామిలీని అంతటిని చూసుకుంటున్నానంటే అది మరి చేసుకుంటేనే కదా. మరి అది ఒకరికి సాయం చేస్తే దేవుడు ఎప్పుడు మనకి సాయం ఉంటాడండి. అయితే మీ అందరికి నేను ఒకటి చెప్పాలి, అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఆంటీ అంటే పెద్ద బిల్డింగ్ లో ఉంటుంది, పెద్ద మేడలో ఉంటుంది అని అనుకుంటున్నారు. సో ఆంటీ సామ్రాజ్యం ఇంతే, మీరు చూసిన రూమ్ ఇంతే. మీకు చూపించిన కదా లోపల ఒక రూమ్ ఉంది. సో ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ ఇది, ఒకసారి మొత్తం చూద్దాం. అంటే అందుకోసం అని కొంచెం లెగంగానే మేము రాముల వారి ఫోటో ఎప్పుడు కూడా ఉంటది, లెగంగానే రాముల వారి ఫోటోని చూస్తాను. వెంకన్న బాబుది రాముల వారి. సో ఆంటీ ప్రైవసీ కోరుకుంటుంది. సో బెడ్రూమ్స్ అవి చూపించద్దని, సో మనం కూడా ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి. సో ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ ఇదే. ఇప్పుడు హాల్ ఎంత చిన్నగా ఉందో బెడ్రూమ్ కూడా ఎంత చిన్నగా ఉందో. సో ఇంకా ఆంటీ మనం ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, ఎక్కువ మనం ఫోర్స్ చేయొద్దు కాబట్టి సో బయటకు వచ్చేద్దాం రండి. అంటే కానీ చాలా గ్రేట్ ఆంటీ మీరు, అంటే జస్ట్ ఇంత చిన్న దాంట్లో ఇప్పుడు నాకు తెలిసి మన ఇంట్లో 15 మంది ఉంటున్నారు కదా. అమ్మ మేమా అంటే మావయ్యను అత్తయ్య పర్మనెంట్ ఇక్కడే ఉండట్లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాళీగా కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి 2 హార్ట్ పేషెంట్లు అయితే పొయ్యిల దగ్గర ఈ వాసన స్మెల్ అయిన వాళ్ళకి పడదు. ఎందుకంటే ఇక్కడ రూమ్ తీసుకుని పెడితే వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చేసేస్తున్నారు పని. ఇక్కడ ఉంటే లాభం లేదు ఇలాగే చేస్తారు అని చెప్పి ఊర్లో మావయ్య వాళ్ళు ఇచ్చింది. ఇంకా దాంట్లో మళ్ళీ రూమ్ ఖాళీ చేపించి దాంట్లో పెట్టాం. ఇంకొన్ని రోజులు అక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇక్కడ అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఇంకా మనం మరిన్ని విషయాలు మాట్లాడదాం. హోమ్ టూర్ పెద్దగా అయిపోదు కాబట్టి హోమ్ టూర్ మనం ఏం చేద్దాం. సో ఆంటీ వాళ్ళ సామ్రాజ్యం ఇదే, మీరు చూసారు కదా బయట లోపల. సో అందరు ఏదో అనుకుంటున్నారు ఎంత సంపాదించిందో అంటే అని చెప్పేసి, జస్ట్ ఫేమ్ మాత్రమే వచ్చింది, డబ్బు మాత్రం ఇంకా రాలేదు. సో తొందరలోనే ఈ మహాలక్ష్మి తొందరలో ఇంకా రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో మీరు కామెంట్ చేయండి ఆంటీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆంటీ ఫుడ్ తిన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో ఫుడ్ గురించి, ఆంటీ మనస్తత్వం గురించి. అంటే ఆంటీ ఇప్పటికీ కూడా అంటే ఒక ప్రౌడ్ అనేది, ఒక యాటిట్యూడ్ అనేది ఆంటీకి అస్సలు లేదు. అంటే ఒక చిన్న అమ్మాయిలాగా ఎట్లా మాట్లాడతారు అంతే. అంటే ఇంత చాలా మంది తక్కువ ఉంటారు అంటే నిజం చెప్పాలంటే. కొంచెం ఒక 10 మంది ఫోటో దిగానే స్టైల్ చేంజ్ చేసేస్తారు. అంటే నేను తోపు, నేను తురుము, నేను ఒక సెలబ్రిటీని అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ మీకు అస్సలు ఆ ఫీలింగ్ అనేది లేదు. సో ఇట్లాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఆంటీ వాళ్ళ హోమ్ టూర్ ఇది. సో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎట్లా ఫీల్ అవుతున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ.